స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులైన పుణ్య దంపతులచే నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం నందు నెల రోజుల నుండి జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని భక్తుల చేత వేద మంత్రాల నడుమ నిర్వహించారు. 108 మంది పుణ్య దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున స్వామివారి అన్నప్రసాద వినియోగాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చాలా దేదీప్యమానంగా దినదినాభివృద్ధిగా చేస్తూ దేవాలయం యొక్క పునర్నిర్మాణం కూడా చేపట్టి తదంగంగా స్వామివారి యొక్క దేవాలయానికి రూపురేఖలన్నింటినీ కూడా మార్చారు. చక్కగా శాలహారాలు కట్టారు. ఎప్పుడో 100 సంవత్సరాల క్రింద ప్రతిష్ఠ చేసినటువంటి మూల విరాట్లు మాత్రం కదల్చకుండా ఆగమశాస్త్ర ప్రకారంగా చాలా చక్కగా పనులు విందుగా నిర్మాణాలు జరిగాయి. అయితే ఇప్పుడు తూర్పు వైపున స్వామివారికి చిన్నగా రాజగోపురంలాగా ఒకటి నిర్మాణం చేయాలి అని చెప్పేసి మన తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత కన్నుల పండగగా ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులతో ఈ కళ్యాణం జరిపించబడుతూ ఉంది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకే జరిపించబడును. ఈ ప్రత్యేక కళ్యాణాన్ని ఈ కళ్యాణంలో 100 మంది జంటలు కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణం తిలకించడానికి అనేక వేల మంది భక్తులు వేచేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించినారు. అనంతరం కళ్యాణానంతరం 5,000 మందికి స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేశాం.